యోగాంధ్రకు ఏపీ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ బీచ్ రోడ్లో ఈ రోజు నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేవల్ కోస్ట్ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్ గా డిక్లేర్ చేశారు. ఈ నెల 21 వరకు ఆయా ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగంపై నిషేధాన్ని విధించారు. యోగా కార్యక్రమం పూర్తయ్యే వరకు బీచ్ రోడ్ను మూసివేస్తారు. నిన్ననే వైజాగ్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో యోగాంధ్రకు ఏపీ సర్కార్ అయితే ఏర్పాట్లు చేస్తుంది. ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా విశాఖ బీచ్ రోడ్లో ఎటువంటి ఆంక్షలను అమలు చేస్తుంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో చాలా అది ఊహించిన విధంగా ఏర్పాట్లు చేసి సెలబ్రేట్ చేయడానికి మొత్తం రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దాదాపుగా 5 లక్షల మందితో ఒకేసారి ఇక్కడ యోగాసనాలు చేయించి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయడానికైతే మొత్తం ఏపీ ప్రభుత్వం అటు భారత ప్రభుత్వం కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నటువంటి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి మొత్తం ఆర్కే బీచ్ దగ్గర నుంచి బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా చకచక ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం అటు ఇండియన్ గవర్నమెంట్ రెండూ కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఆర్కే బీచ్ ప్లేస్. ఇది ఆర్కే బీచ్ రోడ్డు. ఇక్కడ ఆర్కే బీచ్ స్టార్టింగ్ దగ్గర నుంచి భీమిలి వరకు మొత్తం 25 కిలోమీటర్లు ఉంటుంది. అయితే భీమిలి దగ్గర నుంచి మనకి కనిపిస్తున్నటువంటి కాళీమాత టెంపుల్ కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఆర్కే బీచ్లో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్ని మెయిన్గా తీసుకుని ఇంచుమించుగా రిషికొండ బీచ్ వరకు, ఎందుకంటే ఇక్కడ కాళీమాత టెంపుల్ టు రిషికొండ బీచ్ ఈ మొత్తం 15 కిలోమీటర్ల ఈ బీచ్ రోడ్డు పరిధిలో రోడ్డుకి రెండు వైపులా కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోడ్డు పైన ఈ మొత్తము 5 లక్షల మంది ఒకే చోట ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో చూడడానికి కూడా కన్నుల పండగగా కనిపిస్తుంది. దానికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మనకి ఒక వెహికల్ వెళ్తున్నటువంటి వెహికల్ అక్కడ టర్న్ అవుతున్నటువంటి ప్లేస్లో ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి స్టేజ్ని ఏర్పాటు చేయడానికైతే రంగం సిద్ధం చేస్తున్నటువంటిది అయితే ఉంది. మనము ఇక విజువల్లో కనుక ఒకసారి కనుక చూస్తే ఇంత పెద్ద ఈవెంట్ కావడంతో మొత్తం ఏర్పాట్లు చేయడానికి బీచ్ రోడ్లో అనేకమైనటువంటి ప్లేసెస్ నుంచి ఇప్పటికే ఎన్ఎస్జి, ఎస్ఎస్జి, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ పోలీసులు ప్రధాని భద్రత విషయంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వచ్చినటువంటి నేపథ్యంలో భారీ గేటింగ్ కూడా యోగా చేసినా కూడా రోడ్డుకి రెండు వైపులా యోగాసనాలు వేస్తున్నా కూడా భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం రాకుండా ఉండేలాగా మొత్తం ఎస్పీజీ అదేవిధంగా ఎన్ఎస్జి వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే ఏర్పాట్లు చేయడానికి మొత్తం అన్నింటినీ కూడా ఇవాళ రంగంలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనేటటువంటి దాదాపుగా ఈ కిలోమీటర్ ప్లేస్లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలినటువంటి ప్లేస్లకు సంబంధించి ముఖ్యంగా చూస్తే అక్కడ కొంతవరకు వెసులుబాటు అనేది ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే బీచ్లో, ఎందుకంటే బీచ్ వాతావరణానికి సంబంధించి ఒకవేళ వాటర్ కనుక అలల తాకిడి ఎక్కువగుండి ముందుకొచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందనే ఉద్దేశంతో మొత్తం భారీగా స్టేజ్లను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి, అంటే సముద్రానికి ఎదురుగా అభిముఖంగా ఉండి ఈ యోగాసనాలు వేస్తారు. అదేవిధంగా మొత్తం షిప్లన్నింటినీ కూడా సముద్రంలో మోహరిస్తారు. నేవీకి సంబంధించినటువంటి షిప్లన్నింటినీ మోహరించి ఆ షిప్పులపై కూడా నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మొత్తం అందరూ అక్కడ యోగాసనాలు వేస్తూ ఉంటే ఏర్పాటు చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉండి కొంతమంది అంటే కేంద్ర మంత్రులు అదే
అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులందరికీ అనుకూలంగా ఉండేలాగా, వాళ్ళు యోగా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేలాగా సముద్రపు అలలకి ఎదురుగా అయితే స్టేజ్ వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తీవ్రమైనటువంటి ఆంక్షలు అయితే ఈ రోజు నుంచే బీచ్ రోడ్డుకు వచ్చాయి. మొత్తము ఈ 15 కిలోమీటర్ల పరిధికి సంబంధించి పోలీసులు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ బారికేటింగ్ వేస్తున్నారు. పోలీసులు అటు డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్స్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రధాని భద్రతతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రత్యేకంగా తీసుకుంది. ఎందుకంటే ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత 10 సార్లు వేరే ప్లేసెస్లో జరిగాయి. 11వసారి చేస్తున్నటువంటి ఈ సమయంలో అది ఆంధ్రప్రదేశ్కి రావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడంతో పాటుగా విశాఖ ఉన్నటువంటి ప్రత్యేకతని ప్రపంచానికి తెలియజేయాలి. దానికి అనుగుణంగా ఉండేలాగా ఖచ్చితంగా ఏర్పాట్లు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా బీచ్ రోడ్ ఈ 15 కిలోమీటర్ల యోగాసనాలు వేసే ప్లేస్తో పాటుగాను మరొక 10 కిలోమీటర్లు, మొత్తం 25 కిలోమీటర్ల బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ వెళ్ళడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేదు. మొత్తము ఈ రోజు సాయంత్రం నుంచి పూర్తి స్థాయిలో వెహికల్ అన్నింటినీ కూడా నిలుపుదల చేస్తారు. అదేవిధంగా డ్రోన్స్కి సంబంధించి విశాఖ సిటీ పరిధిలో, అంటే సముద్ర తీరం నుంచి 5 కిలోమీటర్ల సరౌండింగ్ మొత్తం అంతా కూడా ఎక్కడ డ్రోన్స్ అనేది ఎగరవేయకుండా ఉండాలని అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆ డ్రోన్స్ ఏవి యోగాసనాలు చేస్తున్నటువంటి, అంటే అటు దూరదర్శన్ కానీ లేదా పోలీసులకు సంబంధించినటువంటి డ్రోన్స్, ఎస్పీజీ ఎన్ఎస్జీ అధికారులు సూచించినటువంటి డ్రోన్స్ తప్ప మిగతా ఏవి కూడా ఇక్కడ ఎగరడానికి వీలు లేదనేది ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆంక్షలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనమైతే చూడొచ్చు స్పెషల్ ఆఫీసర్ దీనికి సంబంధించి ప్రధాని యోగాంధ్ర ప్రోగ్రాంకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి అటు విఎంఆర్డీఏ కమిషనర్ ముఖ్యంగా చూస్తే విశ్వనాథన్ కూడా మొత్తం అంతా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సీఎం చంద్రబాబు అటు విశాఖకు సంబంధించి ఆర్కే బీచ్ ఆ రోడ్డు మొత్తాన్ని ఒకసారి పరిశీలించారు. వెహికల్లో వెళ్తూనే ఎక్కడెక్కడ ఏమున్నాయనేది చూసుకుంటూ పరిశీలన చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం ఆదేశాలతోనే బీచ్లో కూడా ఒక భారీగా ఆ స్టేజ్లు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యోగాంధ్ర ముఖ్యంగా అంతర్జాతీయ యోగా సెలబ్రేషన్కి సంబంధించి ఒకవేళ వర్షం వల్ల ఏమన్నా ఆటంకాలు ఏర్పడతాయేమో, వర్షం వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ పాల్గొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వర్షం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లకు సంబంధించి మొత్తం అన్ని ఒక పక్క నుంచి మనం చూస్తున్నాం. అటు విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ అండ్ మొత్తం ఆ టీం అంతా కూడా దీనికి సంబంధించి స్పెషల్ టీం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నది. ఎప్పటికప్పుడు అటు సీఎంఓకి వీళ్ళైతే సమాచారం ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాతావరణంలో వస్తున్నటువంటి కొన్ని మార్పుల నేపథ్యంలో ఒకవేళ వర్షం కురిసే అవకాశం ఏమన్నా ఉంటే ఈ యోగాసనాలు వేయడానికి, సెలబ్రేట్ చేయడానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేలాగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో దాదాపుగా కొన్ని వేల మందికి సరిపోయేలాగా భారీ టెంట్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 చోట్ల ఒక కార్యక్రమానికి ఒక్క చోట కాకుండా 2 వేరు ప్లేసెస్లో ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం చేస్తున్నటువంటిది అయితే ఉంది. వర్షం రాకుండా ఉంటే బీచ్ రోడ్లో మొత్తం అంతా కూడా ఈ యోగాసనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వర్షం వచ్చినటువంటి పరిస్థితి కనుక ఉంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో చేయడానికైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు పోలీస్, సెంట్రల్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఇతర పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్లు అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం ఎక్కడ స్టేజ్ వేయాలి, ఎక్కడ బారికేట్లు ఏర్పాటు చేయాలనే దాన్ని కూడా మొత్తం అంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా చూస్తే రానున్నటువంటి ఈ 3 రోజులు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 17వ తేదీ, 21వ తేదీ కాబట్టి ఈ రానున్నటువంటి ఈ 3 రోజులకి సంబంధించి కూడా విశాఖ బీచ్కి రావాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అధికారులు, పోలీసులు ఒక సూచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా బీచ్ పరిసర ప్రాంతాలకు రాకుండా ఉండాలనే సూచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి యోగాసనాలు తెల్లవారిన తర్వాత యోగా ఆసనాలు వేయడానికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చాలా, అంటే అధికార యంత్రాంగం
ఇక్కడికి బీచ్ వైపు వాహనాలు ఏవి రాకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే వాహనాలు వస్తే ఒకవేళ ఖచ్చితంగా దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది, ఆ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు ఏమీ రాకుండా ఉండేలాగా ముందస్తు ఏర్పాట్లను అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం కొన్ని బస్సులను, అదేవిధంగా ఆటోలను, కొన్ని ట్రక్ ఆటోలను వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. అంటే అర్ధరాత్రి నుంచే వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఈ బీచ్లో వాళ్ళకి కేటాయించినటువంటి నెంబరింగ్ ఇస్తున్నారు. ప్రతి చోట కూడా ఆ నెంబరింగ్ ఉన్నటువంటి ప్లేసెస్కి వీళ్ళైతే చేరుస్తారు. అధికారులే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ యోగాసనాలు పూర్తయ్యే వరకు ఉంచుతారు. అయిన తర్వాత స్నాక్స్ అన్ని ఇచ్చి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వీళ్ళకి సంబంధించి టీ షర్ట్తో పాటుగా మొత్తం ఒక మ్యాట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వడానికి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే విశాఖపట్నం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద